జంజీ జంగ్ సైరన్తో ఎన్డీఏ కూటమిలో కదలిక వచ్చినట్టు స్పష్టంగా కనిపిస్తోంది. ఇటీవల సీజేపీ నిరసన అనంతరం ప్రధాని మోదీ ఇన్స్టా వేదికగా వరుస వీడియోలు పెట్టడం, నిన్న బీహార్లోని బాంకీపూర్లో బీజేపీ ఓడిపోవడం చూస్తుంటే ఎన్డీఏకు ఎదురుగాలి వీస్తున్నట్టు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా 3 ఉప ఎన్నికలు జరిగితే ఒక్క గుజరాత్లో మాత్రమే బీజేపీ సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకుంది. మధ్యప్రదేశ్, బీహార్లలో భారీ తేడాతో ఓటమి పాలైంది. ప్రధానంగా బంకీపూర్ స్థానంలో బీజేపీకి 30 ఏళ్లుగా ఓడిపోయిన చరిత్ర లేదు. అలాంటి బీజేపీ కంచుకోట జంజీ దెబ్బకు బద్దలైంది. బీజేపీ నుంచి దాదాపు 40 మంది నేతలు ప్రచారం చేసినా ఒక్క ఎమ్మెల్యే స్థానం గెలుచుకోకపోవడం ఆ పార్టీపై యువతలో ఉన్న వ్యతిరేకతకు నిదర్శనం. ఈ ఓటమితో బీజేపీకి కనువిప్పు కలుగుతుందో లేదో, అదే పోకడాను ఫాలో అవుతుందో వేచి చూడాలి. జంజీ జంగ్ సైరన్తో ఎన్డీఏ కూటమిలో కదలిక వచ్చినట్టు స్పష్టంగా కనిపిస్తోంది. ఇటీవల సీజేపీ నిరసన అనంతరం ప్రధాని మోదీ ఇన్స్టా వేదికగా వరుస వీడియోలు పెట్టడం, నిన్న బీహార్లోని బాంకీపూర్లో బీజేపీ ఓడిపోవడం చూస్తుంటే ఎన్డీఏకు ఎదురుగాలి వీస్తున్నట్టు తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సవీన్ లైవ్ ద్వారా అందిస్తారు. సవీన్, చెప్పండి, ఈ జంజీ పర్వానికి సంబంధించి మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? ఇప్పటివరకు దేశంలో బీజేపీకి ఎదురులేని ఆధిక్యత, ఎదురులేని విజయాలు వచ్చాయి. కానీ తాజాగా నిన్న వచ్చినటువంటి 3 రాష్ట్రాల అసెంబ్లీ ఉప ఎన్నికల్లో బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలిందని చెప్పుకోవచ్చు. గుజరాత్, మధ్యప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లో 3 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. ఈ 3 అసెంబ్లీ ఉప ఎన్నికల్లో 2 అసెంబ్లీ స్థానాలను, సిట్టింగ్ స్థానాలను బీజేపీ కోల్పోయింది. అందులో ప్రధానంగా బంకీపూర్ బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ రాజీనామా చేసినటువంటి బంకీపూర్ అసెంబ్లీ స్థానం వరుసగా 8 సార్లు బీజేపీ అక్కడ గెలిచింది. నితిన్ నబీన్ 4 సార్లు గెలిచారు. అంతకుముందు ఆయన తండ్రి నబీన్ సిన్హా 4 సార్లు గెలిచారు. మొత్తం 8 సార్లు బీజేపీ గెలిచింది. బీజేపీకి కంచుకోటగా ఆ స్థానం ఉంది. ఇప్పుడు అదే స్థానంలో జన్సురాజ్ పార్టీ అధినేత, దేశంలో ప్రముఖ ఎన్నికల పొలిటికల్ స్ట్రాటజిస్ట్గా ఉన్నటువంటి ప్రశాంత్ కిషోర్ గత ఎన్నికల ముందు జన్సురాజ్ పార్టీని స్థాపించారు. అప్పుడు ఆయన ఎన్నికల్లో పోటీ చేయలేదు. కేవలం ఆయన పార్టీ తరపున అభ్యర్థులను నిలబెట్టారు. కేవలం 3% మాత్రం ఓట్లు మాత్రమే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో జన్సురాజ్ పార్టీకి వచ్చాయి. కానీ ఈసారి మాత్రం బంకీపూర్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో స్వయంగా ప్రశాంత్ కిషోర్ బరిలో నిలిచారు. ప్రశాంత్ కిషోర్ జన్సురాజ్ పార్టీ తరపున పోటీ చేశారు. బీజేపీ సిట్టింగ్ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. దీంతో దేశంలో మారుతున్నటువంటి రాజకీయ పరిస్థితులకు ఇది ఒక ఉదాహరణగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రధానంగా బీహార్లో ఇటీవల ముఖ్యమంత్రి మార్పు జరిగింది. ఇప్పటి వరకు దాదాపు 21 ఏళ్లకు పైగా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నితీష్ కుమార్ స్థానంలో బీజేపీకి చెందినటువంటి సామ్రాట్ చౌదరి అక్కడ ముఖ్యమంత్రి అయ్యారు. జేడీయూ కార్యకర్తలు కూడా బీజేపీ వైఖరి పట్ల అసంతృప్తిగా ఉన్నట్లు చర్చ జరుగుతోంది. దానికి తోడు బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఎన్నికైన తర్వాత రాష్ట్ర మంత్రి పదవికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఆయన బీహార్ నుంచే రాజ్యసభకు ఎలక్ట్ అయ్యారు. దీంతో జరిగినటువంటి ఉప ఎన్నికల్లో బంకీపూర్లో బీజేపీ ఓడిపోయింది. మధ్యప్రదేశ్లో కూడా సిట్టింగ్ స్థానాన్ని బీజేపీ సిట్టింగ్ స్థానాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఇక గుజరాత్ మోడీ, అమిత్ షా సొంత రాష్ట్రం కాబట్టి అక్కడ జరిగినటువంటి ఉప ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. కానీ ఇటీవల కాలంలో దేశంలో వరుసగా 3 సార్లు బీజేపీ అధికారంలోకి వచ్చింది. వరుసగా 2 సార్లు అయితే పూర్తి స్థాయి మెజార్టీతో అప్రతిహతంగా దేశంలో ఏ రాజకీయ పార్టీ మద్దతు లేకుండా, ఎన్డీఏలో ఇతర ప్రాంతీయ పార్టీలు, ఇతర పార్టీలు ఉన్నప్పటికీ వారి మద్దతు అవసరం లేకుండానే బీజేపీ 2 సార్లు అధికారంలోకి వచ్చింది. 2024 లోక్సభ ఎన్నికల్లో మాత్రం అటు బీహార్లో, ఇటు ఏపీలో, బీహార్లో నితీష్ కుమార్ జేడీయూ ఎంపీల సపోర్టు, ఇటు ఏపీలో
చంద్రబాబు నాయుడు టీడీపీ ఎంపీల సపోర్టుతో కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది. మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఆ తర్వాత జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో, పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తూ వస్తున్నప్పటికీ మారుతున్న రాజకీయ పరిణామాలు మాత్రం బీజేపీకి కొంత డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఇటీవల కాలంలో జెన్జీ పెద్ద ఎత్తున గతంలో 3 సార్లు మోడీని ప్రధానమంత్రిని చేయడంలో, బీజేపీని కేంద్రంలో అధికారంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించినటువంటి యువత ఇప్పుడు బీజేపీకి వ్యతిరేకంగా మారుతోంది. ఆ సిగ్నల్స్ స్పష్టంగా కనిపిస్తున్నాయి. తాజాగా నీట్ పరీక్ష పేపర్ లీకేజీ అంశంలో కేంద్ర మంత్రి రాజీనామా చేయాలంటూ కాక్రోచ్ జనతా పార్టీ సీజేపీ ఆన్లైన్ ఉద్యమాన్ని నడిపింది. ఆన్లైన్ ఉద్యమం కాస్త రోడ్డుపైకి వచ్చే విధంగా చేసింది. ఢిల్లీ జంతర్ మంతర్ వేదికగా పార్లమెంటు వర్షాకాల సమావేశాల ప్రారంభం సందర్భంగా కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో జెన్జీతో పాటు దేశంలో ఉన్నటువంటి విపక్షాల నేతలంతా, విపక్ష రాజకీయ పార్టీలు, అనుబంధ విద్యార్థి సంఘాలంతా రోడ్డుపైకి వచ్చి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేశారు. ఇందులో పెద్ద ఎత్తున యువత, విద్యార్థులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సి వచ్చింది. అట్లాంటి పరిస్థితులను బీజేపీ ఎదుర్కొంటుంది. ఒక యువత అంటే దేశంలో ఉన్నటువంటి జెన్జీ యూత్లో మార్పు రావడమే కాదు, యూత్ మాత్రమే కేంద్ర ప్రభుత్వానికి, బీజేపీకి వ్యతిరేకంగా అవడమే కాదు, అటు రైతుల్లో, ఇతర వర్గాల్లో కూడా బీజేపీ పట్ల, కేంద్ర ప్రభుత్వం పట్ల వ్యతిరేకత స్టార్ట్ అయిందనే చర్చ మాత్రం రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున జరుగుతోంది. ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గతంలో తెలంగాణలో పర్యటించిన సందర్భంగా హైదరాబాద్లో పరేడ్ గ్రౌండ్స్లో సభ ఏర్పాటు చేశారు. ఆ సభలో పొదుపు మంత్రాన్ని పాటించాలంటూ దేశంలో అన్ని రాష్ట్రాలకు తెలియజేశారు. బంగారాన్ని కొనవద్దని చెప్పారు. డీజిల్, పెట్రోల్ వాడకాన్ని తగ్గించాలని చెప్పారు. ఇట్లా అనేక రకాలుగా పొదుపు మంత్రాన్ని పాటించాలని చెప్పారు. అదేవిధంగా దేశంలో భారత్ 4వ ఆర్థిక వ్యవస్థగా ఉన్నప్పటికీ ఆర్థిక లోటు స్పష్టంగా కనిపిస్తోంది. ప్రధానంగా అనేక రాష్ట్రాలు ఆర్థిక లోటులో, ముఖ్యంగా నిధుల లేమితో అనేక రాష్ట్రాలు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి మనకు కనబడుతుంది. కేంద్ర ప్రభుత్వం నుంచి సబ్సిడీలు కావచ్చు, కేంద్ర ప్రభుత్వం నుంచి నిధుల రాక పూర్తిగా తగ్గిన పరిస్థితి మనకు కనబడుతుంది. మరోవైపు రైతాంగం తీవ్ర స్థాయిలో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఉక్రెయిన్, రష్యా యుద్ధ పరిణామాలు, పశ్చిమాసియా యుద్ధ పరిణామాల నేపథ్యంలో చమురు దిగుమతి పూర్తిగా తగ్గిపోయింది. అదేవిధంగా యూరియా, అదేవిధంగా రైతులకు ఉపయోగపడే ఎరువుల సరఫరా కూడా పూర్తిగా దిగుమతి తగ్గిపోయి దీంతో ఈ ప్రభావం రైతులపైన పడుతోంది. మరోవైపు నీట్ పేపర్ లీకేజీ అంశంలో కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలంటూ జెన్జీ చేపట్టినటువంటి ఉద్యమానికి కూడా పెద్ద ఎత్తున ప్రజల నుంచి రెస్పాన్స్ వచ్చింది. అదేవిధంగా బీజేపీపై వ్యతిరేకత తీసుకురావడానికి ఇది ఉపయోగపడిందనే చర్చ కూడా పెద్ద ఎత్తున జరుగుతుంది. అందులో భాగంగానే ఇప్పుడు బీహార్లో బంకీపూర్లో జరిగినటువంటి ఉప ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ బీజేపీ సిట్టింగ్ స్థానం, అది కూడా బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్, అంతకుముందు ఆయన తండ్రి నబీన్ సిన్హా గెలిచినటువంటి స్థానాన్ని కైవసం చేసుకోవడం, యూత్ ఎక్కువగా అక్కడ 40% పైగా యూత్ ఓటింగ్లో పాల్గొన్నారు. యూత్ ఎక్కువగా ప్రశాంత్ కిషోర్కు ఓట్లేశారనే రాజకీయ విశ్లేషణ కూడా వినపడుతున్న నేపథ్యంలో దేశంలో రాజకీయ పరిస్థితులు మారుతున్నాయి. బీజేపీకి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా యూత్ పోలరైజేషన్ అవుతుందనే చర్చ కూడా పెద్ద ఎత్తున రాజకీయ వర్గాల్లో వినపడుతుంది. ఇదే రకంగా యూత్ రాబోయే రోజుల్లో కూడా దేశంలో జరిగే అనేక పరిణామాలకు, అనేక ఉద్యమాలకు నేతృత్వం వహిస్తారా? రాబోయే రోజుల్లో ఎట్లాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి? ఎందుకంటే గతంలో రెండోసారి బీజేపీ అధికారంలోకి వచ్చినప్పుడు రైతు చట్టాలు తీసుకొచ్చింది. ఆ రైతు చట్టాలపై పెద్ద ఎత్తున రైతులు పంజాబ్, హర్యానా, ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేశారు. దాదాపు 600కు పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. దీంతో స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దిగివచ్చి రైతులకు క్షమాపణ చెప్పి రైతు చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు. ఇప్పుడు జెన్జీ ఉద్యమం నడుస్తున్న సమయంలో నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా, నీట్ పేపర్ అవకతవకలపై కేంద్ర ప్రభుత్వం విచారణ చేపట్టాలి, కేంద్ర మంత్రి రాజీనామా చేయాలంటూ జెన్జీ పెద్ద ఎత్తున ఉద్యమం నడుపుతున్న సమయంలోనూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా సెల్ఫీ వీడియో రిలీజ్ చేసి దీనిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తాము, అంతేకాకుండా కేంద్ర మంత్రితో రాజీనామా చేయించారు. యాంటీ పేపర్ లీకేజీ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టి దాన్ని ఆమోదించిన పరిస్థితి కూడా మనకు కనపడుతోంది. ఇట్లాంటి అంశాలు బీజేపీకి వ్యతిరేకంగా పోలరైజ్ అవుతున్నాయి, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోలరైజ్ అవుతున్నాయనే చర్చ కూడా జరుగుతుంది. అందుకు తగ్గట్లుగా నిన్న వచ్చినటువంటి అసెంబ్లీ ఉప ఎన్నికల్లో బీజేపీ ఓటమికి జెన్జీఏ, యూతే ప్రధాన కారణమనే చర్చ కూడా పెద్ద ఎత్తున జరుగుతున్న నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఎట్లాంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటాయనేది కూడా చూడాల్సి ఉంటుంది. రైట్ సవీన్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.